సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలనే మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అని డాక్టర్ ఎం బాలాజీ యాదవ్ అన్నారు. గురువారం విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు సైతం ఎన్నికల్లో పోటీ చేసి సామాన్యుల కష్టాలను పరిష్కరించే విధంగా కృషి చేసేందుకు తాను ఈ ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటికే మా పార్టీ ఆధ్వర్యంలో పలు జాబ్ మేళాలను ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం లోక్సభ స్థానంలోని ప్రజలకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్. నేను ఒక వైద్యుడిని. ఈరోజు సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని రామచంద్ర యాదవ్ ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీ స్థాపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలని, సామాన్య యువత రావాలని ఆయన నిర్దేశాలకు అనుగుణంగా ఈరోజు విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది. నా గుర్తు చెరుకు రైతు గుర్తు. విశాఖపట్నం లోక్సభ స్థానంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్కోట, అదేవిధంగా విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు, భీమిలి, గాజువాక నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే గత 40 ఏళ్ళుగా రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల నుండి, వేరువేరు జిల్లాల నుండి వచ్చిన వ్యక్తులు, ఎవరైతే కార్పొరేట్ శక్తులు, భూ బకాసురులు విశాఖకు వచ్చి కోట్లలో లక్షల్లో డబ్బులు వెదజల్లి ఇక్కడ ఓట్లను సంపాదించి ఆ ఓట్లతోని వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు తప్ప విశాఖపట్నం అభివృద్ధికి ఏ ఒక్క ఎంపీ కూడా ఇప్పటికి వచ్చి 40 ఏళ్లలో పాటుపడలేదు. మేము ఇక్కడే పుట్టిన స్థానికులం. నేను ఇక్కడే కాలేజీలో చదువుకున్నాను. ఈ విశాఖపట్నంలోనే పుట్టి పెరిగిన వాళ్ళం. ఈ విశాఖపట్నం మీద అభిమానం కలిగిన వ్యక్తులం మేము. ఏదైతే ఈ యువత ఇక్కడ గల్ఫ్ కంట్రీలకు వలస వెళ్ళిపోతున్నారు. నిరుద్యోగ సమస్య ఉంది విశాఖపట్నంలో. ఈరోజు ఐటీ హబ్బులుగా హైదరాబాద్, బెంగళూరు డెవలప్ అయ్యాయి, కానీ విశాఖపట్నం డెవలప్ చేయలేకపోయారు. ఎందుకంటే స్థానికులు ఎంపీగా రాలేకపోయారు. ఈసారి మేము స్థానికుడిని, ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను విశాఖ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అతిపెద్ద సామాజిక వర్గానికి చెందినవాడిని. విశాఖలో అతిపెద్ద సామాజిక వర్గానికి, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. మాకు అవకాశం కల్పిస్తే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో మేము ఇప్పటికే జాబ్ మేళాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మాకు అవకాశం కల్పిస్తే చెరుకు రైతు గుర్తుపై మీరందరూ ఆశీర్వదించి మమ్మల్ని మొదటిసారి విశాఖ నుంచి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాన్య డాక్టర్ని పార్లమెంటుకు పంపిస్తే మేము విశాఖపట్నంలోని ఆరోగ్య సంబంధించిన కేజీహెచ్ విమ్స్ హాస్పిటల్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకువెళ్తాం. ఎడ్ల వేణుగోపాల్ కృష్ణ, అందరూ సుమన్ అంటారు. ఈరోజు బోడే రామచంద్రరావు గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈరోజు భారతీయ చైతన్య యువజన పార్టీ స్థాపించారు. దానికి కారణం పేదలకి, బలుగు పడగని రైతు, మహిళ వీళ్ళందరికీ ఈ పార్టీ స్థాపించారు. దీనికి ఆయన మాలాంటి వాళ్ళకి సీట్ అంటే, నేను టీడీపీలో అనేక పదవులు చేస్తున్నాను, అలాగే వైసీపీలో చేస్తున్నాను, నేను కులంగా కూడా చాలా పదవులు నేను చేసి చాలా సేవలు చేశాను. మాలాంటి వాళ్ళకి ఆయన పిలిచి టికెట్ ఇచ్చారు. ఈరోజు బీసీ పార్టీకి పిలిచి ఇచ్చారు. నా పేరు ఎడ్ల వేణుగోపాల్ కృష్ణ. ఇక్కడ ఏంటంటే దేనికంటే ఆయన ఉద్దేశం, ఇక్కడ అగ్రవర్ణాలు అనేక వ్యాపారాలు చేసుకుని ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుని నోట్లతో కొనుక్కొని వాళ్ళని స్థాపిస్తున్నారు. తర్వాత మన పని బానిసత్వం, కానీ మనం ఏ పనులు చేయించుకోలేము. విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర ఓటర్ మహాశైలకు నా యొక్క విజ్ఞప్తి. నా పేరు ఇస్రప్ శేఖర్ యాదవ్. నేను భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర సమన్వయ సారథిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా పార్టీ నుంచి ఇక్కడ 2 అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ జరగడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మురపాల బాలాజీ యాదవ్, డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్ గారిని, విశాఖ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ఎడ్ల వేణుగోపాల్ ఎలియాస్ సుమన్ గారిని ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. ప్రజలారా, మీరందరూ ఆలోచించండి. బడుగు బలహీన వర్గాలకంటూ ఈ రోజు వరకు దశాబ్దాలు గడిచిపోయినా మనకంటూ ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కానీ, ఒక పార్టీ కానీ లేదు. అలాంటి గొప్ప పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం ఒక మంచి ఆలోచన చేసి రామచంద్ర యాదవ్ గారు పార్టీ నియమించి ఈరోజు బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని కలుపుకొని వాళ్ళలోని సామాన్యులను సెలెక్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా. దయచేసి మీరందరూ కూడా
మన బీసీలకు సంబంధించిన ఈ పార్టీని బలపరుస్తారని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ